అంటే ఏంటి? కనిపించేది కాదు, చూసేది కాదు, అనుభవించేది. కుండలిని అనేది యూనివర్స్ ఎనర్జీ. ఆ యూనివర్స్ ఎనర్జీ ఉంది కదా, మళ్ళీ దాన్ని చేయటం ఎందుకు? కానీ అది నిద్రావస్థలో ఉందని గురువుగారు అన్నారు. నేను అడిగాను ఆయన్ని, ఉంది కదా మళ్ళీ చేయటం ఎందుకండి కొత్తగా అంటే, లేదు నాయన అది నిద్రావస్థలో ఉంది. ఏదైతే జీవుడు అనుభవించాలో అది అనుభవించటానికి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. కుండలిని ఎప్పుడైతే మేలుకొలుపుతావో జీవుడు పోయి ఆ ఆత్మ పరమాత్మ స్థితికి చేరుస్తూ ఉంటుంది. ఆ లైఫ్కి ఈ లైఫ్కి రెండిటికి కంపారిజన్ చేసుకోలేక తికమక పడతాడు మనిషి. ఉన్న స్థితిని ఉన్నట్టుగా అనుభవించటమే జీవుడి యొక్క లక్ష్యం. కానీ పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే కుండలిని మేల్కోవాలి. ఈ కాలచక్ర గమనంలో ఇంకా నీకు కోరికలతో ఉండి ఏదైతే నీ అనుభవాలు ఉంటాయో వాటన్నిటి రొటేట్ చేసుకుంటూ ఉంటే అది జీవుడి యొక్క లక్ష్యం. ఇది కాదు, ఇది నాకు వద్దు, ఈ జీవితం ఇక నాకు వద్దు అనుకున్న వాళ్ళు కుండలిని మేల్కొల్పుకోవాలి. అది మనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం.